నమస్కారం. నమస్తే. సార్, మదనపల్లిలో ఒక అమ్మాయి తన ఎఫర్ట్స్ పెట్టుకోవడాన్ని తండ్రి వ్యతిరేకిస్తున్నాడని చెప్పేసి ఆయన చంపేసిన ఘటన ఇప్పుడు అందరినీ కూడా షాక్కి గురి చేసింది. అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఏం జరిగింది, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే? మదనపల్లిలో సొంత కన్న కూతురే కన్న తండ్రిని చంపేసింది. సో కన్న తండ్రిని చంపిన కసాయి కూతురు, ఇలాగా హెడ్డింగ్లు పెట్టి వార్తలు వస్తున్నాయి. సో ఏం జరిగింది, అసలు ఎందుకు కన్న తండ్రిని కూతురు చంపేసింది? చాలాసార్లు పిల్లలు తల్లిదండ్రులను చంపేసే వార్తలు ఈ మధ్యకాలంలో మనం చాలా వింటున్నాం. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. తల్లిదండ్రులు తండ్రి కూతుర్ని లైంగికంగా వేధిస్తున్నప్పుడు తిరగబడి చంపేసిన సంఘటనలు ఉన్నాయి. లేదా తల్లిదండ్రులే రివర్స్లో పిల్లల్ని చంపేసిన సంఘటనలు, పరువు హత్యలు కూడా మనం అనేకం చూసాం. అయితే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ మదనపల్లిలో పిఎన్టీ కాలనీ అంటారు, దాన్ని సొసైటీ కాలనీ అని మామూలుగా పిలుస్తుంటారు. ఆ సొసైటీ కాలనీలో దొరస్వామి అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి 62 ఏళ్ళు. ఆయన హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. సో ఆయనకు వాళ్ళ భార్య లత అనే ఆమె 1.5 year బ్యాక్ చనిపోయింది. సో ఆయనకు ఒక కూతురు ఉంది. ఆ అమ్మాయికి 25, 26 ఉంటాయి. సో BA/BEd చేసింది అమ్మాయి. సో ఆ అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయి పెళ్ళికి ఉన్న వీళ్ళు సేవ్ చేశారు భార్యాభర్తలు తన కూతురు పెళ్ళికని. ఆ డబ్బులంతా ఈ అమ్మాయి పేరుతోనే బ్యాంకులో అకౌంట్లు వేశారు. అట్లాగే వాళ్ళ అమ్మకు సంబంధించిన నగలు అవన్నీ కూడా ఈ అమ్మాయి పేరుతోనే బ్యాంకుల్లో ఉంచారు. సో అంటే ఆ అమ్మాయికి ఫ్రీడమ్ కంప్లీట్గా ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది తల్లిదండ్రులు. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఒక పక్క చూస్తూ ఉంటే, ఈ అమ్మాయి ఫస్ట్ ఏమో ఒక పాల వ్యాపారం చేసే ఒక రమేష్ అనే ఒక అబ్బాయితో అఫైర్ పెట్టుకుంది. అఫైర్ పెట్టుకొని వాడికి నగలు ఇచ్చింది, ఈ గోల్డ్ అది జ్యువెలరీ ఇచ్చింది. దీన్ని తీసుకెళ్ళి వాడు బ్యాంకులో పెట్టి 11,40,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ డబ్బు ఇల్లు అతను వాడు వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి లైఫ్లో నుంచి. ఈ అమ్మాయి మళ్ళీ సాయికృష్ణ అనేవాడితో అఫైర్ పెట్టుకుంది. ఆ సాయికృష్ణ అనేవాడికి 8 లక్షల డబ్బులు ఇచ్చింది మళ్ళీ. సో వాళ్ళు ఎవరు లక్కీ ఫిల్లర్స్గా ఉన్నారు. ఈ అమ్మాయి ఎవరితో అఫైర్లు పెట్టుకున్నా వాళ్ళకి డబ్బులు ఇస్తుంది ధారాళంగా. మామూలుగా రివర్స్లో ఉంటుంది, అమ్మాయిలు అబ్బాయిలకి ఇస్తుంటారు. ఇక్కడ ఈ అమ్మాయి అబ్బాయిలకి ఇస్తుంది. దాని తర్వాత వాడితో కూడా బ్రేకప్ అయిపోయింది. తర్వాత హరీష్ రెడ్డి అని ఇంకొకటితో ప్రజెంట్ పెట్టుకునింది. సో ఈ కాంటెక్స్లో ఇతనికి ఫాదర్ సింగిల్ ఫాదర్ అయినప్పుడు, సింగిల్ పేరెంట్. వాళ్ళ అమ్మ చనిపోయినాక చాలా ఈ అమ్మాయిని ఏంటంటే అమ్మ లేదు కదా అని చెప్పి ఎక్కువగా గారాభంగా ఈ అమ్మాయిని చూసుకోవడం అవన్నీ చేసేవాడంట ఈయన. దాంతో ఈయనకి బాధ అయింది. ఇలాగ కూతురు ఎవరిదంటూ వాడితో తిరుగుతుంది, ఒకరోజు వాడిని బాయ్ ఫ్రెండ్ అంటుంది, ఇంకొక రోజు ఇంకొకరిని అంటుంది అని చెప్పి ఆయన బాధపడుతూ కుప్పంలో ఒక సంబంధం చూశాడు. పెళ్లి చేస్తే ఈ అమ్మాయి సెటిల్ అవుతుందని. సో ఆ పెళ్లి చేయడానికి ఈ అమ్మాయి ఏమో నాకు పెళ్ళి వద్దు అని చెప్తుంది, నాకు పెళ్లి చేసుకోను అని. పెళ్లి చేసుకోకుండా ఎవరితో పడితే ఎవరితో తిరుగుతా ఉంటే నీ లైఫ్ ఏమవుతుంది అది ఇదని ఇతను మందలిస్తున్నాడు. ఇలాగ దాదాపు ఒక 1 month నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. సో మొన్న ఏమైందంటే 13th సో వీళ్ళిద్దరి మధ్య ఇదే ఇష్యూ మీద చాలా సీరియస్గా గొడవలు అయినాయి. ఆయన చాలా స్ట్రాంగ్గా ఖండించాడు. నీకు మేము ఇంపార్టెన్స్ ఇచ్చాము, డబ్బులు నగలు అన్నీ ఇచ్చాము, నువ్వు అవన్నీ నీ బాయ్ ఫ్రెండ్స్ తగలేసి ఒక్కడితో కాకుండా 3 తిరుగుతున్నావు, ఏంటిది, నువ్వు నా కూతురువేనా, నిన్ను పెంచింది నేనేనా, ఇలాగా ఆయన బాధను ఎక్స్ప్రెస్ చేశాడు. దాంట్లో వీళ్ళిద్దరికి గొడవలైంది. ఆ గొడవల్లో ఈ అమ్మాయి తను తట్టుకోలేకపోయింది. తను కంట్రోల్ చేస్తుంటాడు నాన్న అనేసరికి తట్టుకోలేకపోయింది. నన్నే కంట్రోల్ చేస్తాను, నన్నే ఇట్లా చేస్తాను, నా ఇష్టం, నా ఫ్రీడమ్ నాకు, నేను ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, నువ్వెవడు అడగడానికి అన్నట్టుగా ఈ అమ్మాయి మాట్లాడి ఆ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో నుంచి ఈ అమ్మాయి అక్కడ ఏముంటే అది దాంతో కొట్టింది అతన్ని. చపాతి కర్రతో కొట్టింది. తర్వాత మనం రాసుకునే దానికి అట్ట పెట్టుకుంటాం కదా, అట్టతో కొట్టింది. తాళం కప్పు ఉంటే దాంతో తల మీద కొట్టింది. తర్వాత కర్ర ఏదో ఉంటుంది దాంతో, అలా తల మీద వీటన్నిటితో కొట్టడంతో ఆయన చనిపోయాడు. బ్లడ్ ఇదై గట్టిగా కేకలేసాడు. కేకలేసి కింద పడిపోయాడు. ఈ లోపల పక్కింటి వాళ్ళంతా వచ్చారు. వస్తే ఏమైందంటే ఇట్లా కాలు జారి పడిపోయాడు కింద, అది కొట్టుకునింది, అలా చనిపోయాడని చెప్పేసింది. సరే ఇంక వాళ్ళకి డౌట్ వచ్చింది పక్కింటి వాళ్ళకి పోలీసులకు ఫోన్ చేశారు. ఇట్లా ఏదో మాకు డౌట్ ఉంది అని చెప్తే పోలీసులు అడిగితే కూడా ఈ అమ్మాయి అదే చెప్పింది, పడిపోయాడు నాకేం తెలియదని. దాంతో వాళ్ళకి పోలీసులకి ఆ గాయాలు అది వాళ్ళకి అలవాటు అయి ఉంటుంది కదా, చూసి డౌట్ వచ్చింది. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మొత్తానికి ఆ లేడీ కానిస్టేబుల్ వాళ్ళు ఏదో కొట్టినట్టు ఉన్నారు,
మొత్తం ఈ అమ్మాయి చెప్పేసింది ఇదంతా, ఇది జరిగింది ఇది జరిగిందని. సో ఇది ఇప్పుడు మొత్తం షాక్ అవుతున్నారు. ఇదేంటిది, ఈ అమ్మాయి ముగ్గురితో అఫైర్లు పెట్టుకోవడం ఏంటి, నాన్నని చంపేయడం ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న ఒక కన్ఫ్యూజన్ ఎక్కువ కనబడుతుంది. కాకపోతే మనకి ఎక్కువ సమాచారం లేదు ఈ కేస్ స్టడీలో. అంటే ఈ అమ్మాయి ఎందుకు అట్లా అఫైర్లు పెట్టుకునింది, ఆ అమ్మాయి కండిషన్ ఏంటి. అంటే మనకి ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే, మామూలుగా వెస్ట్లో చాలా దేశాల్లో ఇట్లాంటి క్రైమ్స్ చేసినప్పుడు ఆ క్రిమినల్స్ సైకలాజికల్ ప్రొఫైల్ కూడా తయారు చేస్తారు. అంటే అమ్మాయి మానసిక కండిషన్ ఏంటి, అమ్మాయి మెంటల్గా ఎటువంటి కండిషన్లో ఉంది, ఏమేమి లక్షణాలు ఉన్నాయి, ఆ ప్రొఫైలింగ్ అంటారు. ఆ ప్రొఫైలింగ్ తయారు చేస్తారు. కానీ మనకిక్కడ అటువంటి వ్యవహారం లేదు. సో కాబట్టి ఈ అమ్మాయి కండిషన్ ఏంటి, వాళ్ళతో ఈ అమ్మాయికి ఎటువంటి రిలేషన్షిప్స్ ఉంది అవన్నీ తెలియదు. కానీ బ్రాడ్గా మనం చూసినప్పుడు ఈ మధ్యకాలంలో అమ్మాయిలకి ఇండియాలో ఒకటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావడం, తర్వాత ఓల్డ్ ట్రెడిషనల్ వాల్యూ సిస్టమ్, అంటే ఇంతకుముందు శీలం గీలం అనే ఇట్లాంటివి ఉండే పేట్రియార్కల్ సొసైటీలో విమెన్ని అణిచిపెట్టి ఉండేవాళ్ళు. సో అవన్నీ ఇప్పుడు బ్రేక్ అవుతూ వచ్చాయి. కొత్త జనరేషన్ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళు కూడా కొంత చదువుకున్న పేరెంట్స్. సో వాళ్ళు ఏంటంటే బ్రాడ్గా ఆలోచించడం, పిల్లలకి ఫ్రీడమ్ ఉండాలనుకోవడం. ఇప్పుడు ఈ తండ్రి చేసింది అదే కదా వాళ్ళకి. నిజానికి అమ్మాయి పేరుతో డబ్బులు వేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ అమ్మాయి దగ్గర ఉంటే మంచిది అన్నట్టుగా ఈయన చేశాడు. దాంతో ఆ అమ్మాయి పిచ్చలుడిగా బాయ్ ఫ్రెండ్స్కి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టింది. యాక్చువల్గా ఒక వ్యక్తి మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకోవడం అనేది అది ఏజ్ ఓల్డ్దే, అదేమి ఇప్పుడే ఈ సమస్య రాలేదు. ఈ ఏజ్ ఓల్డ్ నుంచి ఉంది, ఎప్పటి నుంచో కూడా మల్టిపుల్ రిలేషన్షిప్ అనేవి కామన్. కాకపోతే పేట్రియార్కల్ సొసైటీ అంటే పితృస్వామ్య సమాజంలో స్త్రీలకి అవకాశాలు తక్కువ ఉంటాయి పెట్టుకోవాలనుకున్నా. ఎందుకంటే వీళ్ళకి పబ్లిక్ లైఫ్ తక్కువ ఉంటుంది, అబ్బాయిలతో పరిచయాలు తక్కువ ఉంటాయి గతంలో. సో మగవాళ్ళకి ఎప్పటి నుంచో ఛాన్స్ ఉండేది. సో ఇప్పుడు అది విమెన్కి కూడా వచ్చింది. విమెన్కి కూడా పబ్లిక్ స్పేస్లో వాళ్ళ విజిబిలిటీ పెరిగింది, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరిగింది, ఎడ్యుకేషన్ వచ్చింది, వాళ్ళకి ఛాయిసెస్ పెరిగాయి. రెండవది సోషల్ మీడియా రావడంతో ప్రాక్సిమిటీ విత్ బాయ్స్ని పట్టుకోవడం అనేది, పట్టుకోవాల్సిన అవసరం ఆల్రెడీ క్యూలో ఉంటారు. ఎవరినో ఒకరిని వీళ్ళు ముందుకు జరిపితే చాలు, నువ్వు రారా, లేకపోతే నువ్వు పక్కకి నువ్వు రా అని జరిపితే చాలు, అంతమంది ఉంటారు ఒక మామూలు అమ్మాయికి కూడా. ఈ అమ్మాయి అందంగా ఉంది, సో ఖచ్చితంగా ఈ అమ్మాయికి కనీసం ఒక 20-30 మంది అక్కడ ట్రై చేస్తుంటాడు. అందులో ఈ అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటే చాలు అనమాట. అటువంటి ఒక సిచ్యువేషన్ ఇవాళ అమ్మాయిలకు ఉంది. అమ్మాయిలకు కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మనం అనుకుంటాం ఈ అమ్మాయి కొవ్వెక్కింది, చాలామంది అంటుంటారు కొవ్వెక్కి ఇలా చేసిందని. కొవ్వెక్కి అని కాదు, సిచ్యువేషన్లు ఇలా ఉన్నాయి వాళ్ళ అమ్మాయిలకి. అమ్మాయిలకు కూడా వై ఆల్ ద ఫన్ అనే ఏదో యాడ్ ఉంది కదా, బాయ్సే ఎందుకు అనుభవించాలి, మనం ఎందుకు అనుభవించకూడదు అన్న ఒక ధోరణి ఉంది. దాంట్లో ఏమి మనం మోరల్గా ఎవరిని జడ్జి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బాయ్స్ చేసినప్పుడు మనం ఏమైనా ఖండించామా, ఇప్పుడు విమెన్ చేసినప్పుడు ఎందుకు ఖండించాలి? ఇక్కడ అది కాదు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, దీనివల్ల వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మల్టిపుల్ రిలేషన్షిప్స్ వల్ల బాయ్స్కైనా ఉమెన్కైనా వస్తాయి. ఉమెన్కి మోర్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే సొసైటీ ఇంకా అంత అడ్వాన్స్ కాలేదు, అంత మోడర్నైజ్ అవ్వలేదు, అబ్బాయిలు అంత ఇదిగా లేరు. సో ఇప్పుడు ఈ తండ్రి వైపు నుంచి చూసుకున్నప్పుడు ఆయన బలవంతంగా పెళ్లి చేయాలనుకోవడం ఆయన తప్పు. యాక్చువల్గా అమ్మాయికి ఇష్టం లేకుండా, అమ్మాయి ఆల్రెడీ ముగ్గురితో తిరుగుతుంటే నువ్వు పెళ్లి చేస్తే అమ్మాయి ఎందుకు కాపురం చేస్తుంది? సో అది ఆయన ఆలోచించుండాలి. ఆయన ఒక కన్న తండ్రిగా ఆలోచించాడు తప్ప దీన్ని ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసో సైకాలజిస్టులతో డిస్కస్ చేస్తుంటే కొంత ఆయనకి వేరే ఇవి వచ్చుండేది. దాంతో ఈ అమ్మాయిని ఫోర్స్గా మనం డీల్ చేయకూడదు, ఈ అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు ఇలా ఉంది అనేది ఆయన ఆలోచించుండాలి. ఆయన ఒకే మార్గం, అమ్మాయిలంటే పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలి, ఇదొకటే ఆయన వైపు నుంచి ఆలోచించాడు. దానివల్ల ఆయన ఈ అమ్మాయిని ఫోర్స్ చేయడం, ఈ అమ్మాయిని ఇది చేయడం చేసింది. ఒక పక్క ఫ్రీడమ్ ఇస్తావు, మళ్ళీ ఒక పక్క నువ్వు కంట్రోల్ చేద్దామంటే కష్టం కదా. నువ్వు ఫ్రీడమ్ ఇచ్చేసి అమ్మాయి ఇప్పుడు హాయిగా నా ఇష్టం వచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను లైఫ్ అనుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి నువ్వు మళ్ళీ కంట్రోల్ చేసి నేను చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే ఎందుకు ఇంటది అమ్మాయి? సో అందువల్ల అలాంటప్పుడు ఇండైరెక్ట్గా వాళ్ళని డీల్ చేయాలి, వాళ్ళని ప్రేమతోనే చూసుకోవాలి. వాళ్ళు ఎందుకు అలాగా అమ్మాయి ఎందుకు పెట్టుకుంటుంది అఫైర్స్, అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉంది, ఇవన్నీ వాళ్ళు ఆలోచించాలి. సో తల్లిదండ్రులు కూడా. సో అట్లాగే అమ్మాయిలు కూడా ఇవాళ ఏంటంటే
మనకి ప్రతిదీ కావాలనిపిస్తుంది. ఎందుకంటే 50 మంది ట్రై చేస్తుంటారు, అందులో 10 మంది బ్రహ్మాండంగా రకరకాల విషయాల్లో బాగుంటారు. సో వాళ్ళని ఎందుకు వద్దనాలో కూడా వీళ్ళకి తెలియదు. సో ఎంజాయ్ చేద్దాం జీవితాన్ని అనిపిస్తుంది. సో అది ఓకే, నువ్వు ఎంజాయ్ చేయి, ఆనందించు, అంతా ఓకే. కానీ అదే అంత ఈజీగా అంత సింపుల్గా 1 to 1 ఉండదు జీవితం. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమున్నాయి, దీనికి ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు, దానికి మనం రెడీగా ఉన్నామా, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. అంటే ప్రాక్టికల్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రాక్టికల్ కాకుండా ఒక ఫాంటసీలో వెళ్ళిపోతూ ఉంటే నీకు లైఫ్ సడన్గా ఇటువంటి ఇష్యూసే వస్తాయి. సో ఇరువైపు నుంచే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటు అమ్మాయిలు కూడా ఈ ఎపిసోడ్ నుంచి ఆలోచించాలి, అట్లాగే పేరెంట్స్ కూడా పిల్లలు ఇలా ఉన్నప్పుడు వాళ్ళని మోరల్ యాంగిల్లో నుంచి చూసి కంట్రోల్ చేద్దాము ఇంకోటి అనుకుంటే అది రియాక్షన్ ఇస్తుంది. సో ఓవరాల్గా ఇది విషాదం అయింది. ఆయన చనిపోయాడు, ఈ అమ్మాయి జైలుకి వెళ్ళింది. మరి ఏం జరుగుతుందని చూడాలి.